ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. నొప్పి, అమ్మ నొప్పి. ఏమైంది రమ్య? రమ్య ఏమైంది? అయ్యో వేలంతా కందిపోయింది. ఉండు, నేను ఇప్పుడే వస్తాను. అమ్మా, అమ్మా. ఉండు. అయిపోయింది అయిపోయింది. 5 minutes లో తగ్గిపోతుంది, ఏం కాదు. అయిపోయింది అయిపోయింది. ఏం కాదులే. థ్యాంక్స్ ఆంటీ. అసలు వేలికి గాయం ఎలా అయ్యింది? గోడకి ఫోటో సెట్ చేద్దామని మేకు కొడుతుంటే హ్యామర్ స్లిప్ అయ్యి వేలు మీద తగిలింది. నన్ను అడిగుంటే నేను సెట్ చేసేదాన్ని కదా, ఎందుకు రిస్క్ చేశావు? మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని చెప్పలేదా ఆంటీ? సర్ప్రైజా? దేవుడి ఫోటో తగిలిద్దామని ప్లాన్ చేసావా? దేవుడే కాదు, దేవతది కూడా. అవునా? ఎవరు వాళ్ళు? మేము దేవతలమేంటి? జోక్ చేస్తున్నావా? నేను కళ్ళు తెరవగానే అమ్మ కళ్ళు మూసిందని తాతయ్య చెప్పాడు. నాన్న చేతి స్పర్శ ఎలా ఉంటుందో, నాన్న మొహం ఎలా ఉంటుందో కూడా చూడలేదు. చిన్నప్పటి నుంచి తాతయ్యే నన్ను పెంచి పెద్ద చేశాడు. మీ దగ్గరే అమ్మ నాన్నల ప్రేమ పొందాను. వాళ్ళంటూ ఉండుంటే మీలాగే ఉండేవాళ్ళేమోనని ఫీల్ అవుతున్నాను. దేవిక ఆ ఫోటోని గోడకు ఉండనిస్తే తన మనసులో నాకు కూడా స్థానం ఇచ్చినట్టే. మీ ఇద్దరు నా మీద చూపించే కేరింగ్ కానీ అభిమానం కానీ నేనెప్పటికీ మర్చిపోలేను. నువ్వు మాకు దగ్గర అవ్వాలని, మాలో ఒకరిగా కలిసిపోవాలని మేము ఆశిస్తున్నాం రమ్య. నీకు మేము ఉన్నామనే ధైర్యం నమ్మకం కలగాలి. మనమంతా ఒక ఫ్యామిలీలా కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. నేను మీతోనే ఉంటాను. మీరు నా తోడుగా ఉంటే అన్నీ ఉన్నట్టే, దూరం అయితే ఏమీ లేనట్టే. అవును, ఈ ఫోటో నీకెక్కడిది? అంకుల్ని ఫస్ట్ టైం ఇంటికి తీసుకొచ్చినప్పుడు నేను ఈ ఫోటో తీశాను, నీకు గుర్తుందా? ఆ ఫోటోని నేను ఊరెళ్ళినప్పుడు పెద్దదిగా చేయించి ఫ్రేమ్ కట్టించాను. తాతయ్య కూడా ఈ ఫోటో చూసి చాలా మెచ్చుకున్నాడు. మీ పేరుని చూసి సీతారాముల్లా ఉన్నారని కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు. అంకుల్ చాలా మంచోడని తాతయ్య నాతో చాలాసార్లు చెప్పాడు. ఈ ఫోటో గోడకి తగిలిస్తే జరిగే మంచేంటో తెలుసా? మంచి ఉంది. ఎప్పుడైనా అనుకోకుండా మీ ఇద్దరు గొడవ పడ్డారే అనుకోండి, అప్పుడు ఈ ఫోటో చూస్తే కూల్ అయిపోయి మళ్ళీ కలిసిపోతారని నా ఆశ. నీ ఆశ చాలా క్రేజీగా ఉంది. మీ పర్మిషన్ లేకుండా ఫోటో పెడుతున్నందుకు మీరేం ఫీల్ అవ్వలేదు కదా? నోను, అలాంటిదేమీ లేదు. మంచి సర్ప్రైజ్ ఇచ్చావు. గుడ్. మీ
ఫోటో చూసినప్పుడల్లా మా అమ్మ నాన్న గుర్తొస్తారు అన్న స్వార్థం నాది. సరే, నేనే ఫోటో తగిలిస్తాను. థ్యాంక్స్ దేవిక. మనం ఎప్పుడూ జంటే అని గుర్తు చేసుకోవడానికి ఈ ఫోటో అక్కడ పెట్టావు. ఫోటో సూపర్ గా సెట్ అయింది. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే మీ పేరే అనేలా ఉంది. రమ్య మా మీద ఎక్కువగా హోప్స్ పెట్టుకుంది. ఇక లేట్ చేయకుండా దత్తత తీసుకోవాలి. చీప్ ఫెలో. తను చేసిన తప్పులకి ముందే శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉండాల్సింది. అప్పుడేమో అబద్ధాలు చెప్పారు, ఇప్పుడు రియలైజ్ అయినట్టున్నారు. ఇప్పుడు ఏ శిక్ష అయినా అనుభవించడానికి సిద్ధమట. బుద్ధొచ్చింది కదా, వదిలే. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది కదా. ఇక్కడ నా పెళ్ళి ఆగిపోయింది. నాన్నేమో ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్లారో తెలీదు. ఆ లెక్చరర్ చేసిన పనులకి మా ఫ్యామిలీకి శిక్ష పడింది. ఏ తప్పు చేయకుండా శిక్ష అనుభవిస్తున్నాం. దీనికేమంటారు? తప్పు జరిగిపోయింది. వచ్చి క్షమించండి అని అంటున్నాడు. మనం మంచివాళ్లలా క్షమించి పెద్ద మనసు చాటుకోవాలా? అయినా మీరు నన్ను పిలిచి ఈ విషయం నాకు చెప్పడం కంటే అమ్మకు చెప్పాల్సింది. బాగా హ్యాపీగా ఫీల్ అయ్యేది. ఈసారి తన భర్త తప్పు చేయలేదు అని సంతోషపడేది. కానీ అమ్మని పిలిచి చెప్పడానికి మీకు భయమైంది. తప్పు చేశాడని నింద తలపై పడ్డప్పుడు, అనుమానం అనే కత్తి గొంతుపై వేలాడుతున్నప్పుడు కదా దేనికైనా తెగించే ధైర్యం వచ్చేది. ఇప్పుడు మీపై అలాంటి ప్రెషర్ ఏం లేదు. అంటే మీ నాన్నకు పీకల మీదకొచ్చింది కాబట్టి నిజం ఒప్పుకున్నారు. కానీ నేనిప్పుడు ఆ పరిస్థితుల్లో లేను అంటావు. అయినా మీ నాన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి నేనే కారణమా? నన్నెందుకు కోపడుతున్నావు? నాన్న తీసుకున్న 50,000 విషయం ఇంటికొచ్చి చెప్పింది మీరు. అది మీకు సంబంధించిన విషయం, అందుకే వచ్చి చెప్పాను. మీకు తెలుసు అది కేవలం నింద అని, ఇరికించడానికి చేసిన కుట్ర అని. అవును, నేను అదే కదా చెప్పింది. చెప్పాల్సిన అవసరం ఉండేనా? ఊరికి సైలెంట్గా ఉంటే సరిపోయేది. నాన్న అలా చేసుంటే అది వేరు, కానీ చేయలేదు కదా. నిజం తెలుసుకోకుండా అందరూ అతన్ని నీచుడని అనుకున్నారు. ఇప్పుడు లెక్చరర్ ప్రమోద్ గారు వచ్చి తను వేసిన నిందని వెనక్కి తీసుకున్నారు. అంతా అయిపోయింది కదా. లేదు పిన్ని, మీ మనసులో బాగా నాటుకుపోయింది. అమ్మమ్మని నాన్న బాగా ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారని, అయినా నాన్నని వాళ్ళు ఇంకా ఎందుకు భరిస్తున్నారని మీకు వాళ్ళ మీద ద్వేషం. బాధ్యత లేకుండా దారి తప్పిన నాన్నని దూరం పెడితేనే మంచిదని ఎవరికైనా ఉంటుంది. అందుకే మీరు తొందరపడి నాన్న గురించి తప్పుగా చెప్పారు. నేను కూడా కొద్ది ఓపికగా ఉండాల్సిందేమో. అవును, ఆ రోజే విషయం చెప్పకుండా ఉండాల్సింది. చెప్పేశారు, జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. మీరు అందర్నీ మీ దృష్టితో చూస్తారు, నేను వాళ్ళ దృష్టితో ఆలోచిస్తున్నాను. మీకు మీ సుఖదుఖాలు ముఖ్యం, నాకు నా అనుకున్న వాళ్ళ సుఖదుఖాలు ముఖ్యం. దట్స్ ఇట్.